హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం KFC చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చికెన్ ఇది కేజీ ఇలాగా కోసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఒక స్పూను, ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం, కొంచెం నిమ్మకాయ, కొంచెం చాలు, టేస్ట్కి తగ్గ సాల్ట్, పెరుగు కప్పు, ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం. బాగా కలుపుకోవాలి, మసాలాలంతా బాగా పట్టియాలి. మసాలాలు వెళ్ళడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 6-7 గంటలు బాగా ఈ పెరుగులో నాననివ్వాలి. బాగా నానాక అప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇది ఒక 6-7 గంటలు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఈలోపు కాసేపు నాననిద్దాం. ఆ KFC చికెన్లోకి ఇది మైదా పిండి, దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, స్పైసీనెస్ వచ్చింది పైకి, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం, కొంచెం బ్లాక్ పెప్పర్ కలుపుకుందాం. ఇది బాగా కూలింగ్ వాటర్ ఇలా గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పిండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఈలోపు ఇది ఆయిల్ హీట్ ఎక్కిద్ది. ఇందాక మనం ఇది మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఒకసారి మళ్ళా కలుపుకుందాం. ఎందుకంటే కనీసం ఒక 7-8 గంటలు బాగా నానింది. నానడం వల్ల బాగా లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా కూడా వస్తుంది. ఇలా కూలింగ్ వాటర్లో వేద్దాం. వేసి అమ్మటి తీసేయాలి. తీసి ఇలా పిండిలో ఇది బాగా ఇలాగా పెడితే కనుక చూసారా ఇలాగ వస్తుంది. లేయర్గా పిండి అంతా దీంట్లోకి ఇలాగా
ఇలా దులపాలి కాస్త. చూసారా ఇలాగ వస్తుంది లేయర్ లేయర్ గా చికెన్. వీటికి కూలింగ్ అయ్యే హీట్ ఎక్కిందో లేదు చూద్దాం. ఒక 5 minutes పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో ఒకటొకటి వేసుకో. ఎమ్మటే ఇలాగ అన్ని ఇలా కూలింగ్ వాటర్ వేసి ఎమ్మటే తీసేయాలి, ఉంచకూడదు ఎక్కువసేపు. ఇలా కొట్టడం వల్ల ఏంటంటే ఇది లేయర్ లేయర్ గా వస్తుంది. చూసారా? చూసారా ఇది ఎలా వచ్చిందో? ఇప్పుడు ప్రతివన్నీ ఇలాగే వేసుకోవాలి. ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు తీసేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. ఇవి సాస్ లో ముంచుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఇగో మనకు అచ్చం కేఎఫ్సి చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. చూసారా? ఇప్పుడు ఇది సాస్ లో ముంచుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.